హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మండే అంటే బిజీ డే. సండే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి మండే పొద్దున్నే లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ముందుగా రైస్ కోసం అయితే ఒక గ్లాస్ బియ్యం కడుక్కుంటున్నాం. సో బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా మంచిగా అయిపోద్ది అన్నట్టు. నెక్స్ట్ కర్రీ కోసం అయితే మేము పప్పు గంగవాయల కూర చేస్తున్నాము. సో దానికోసం ఒక కప్పు పప్పు తీసుకొని మంచిగా కడిగి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. కొంచెం పసుపు, జీలకర్ర, నెక్స్ట్ గంగవాయల కూర. దాన్ని అయితే ఆకు మంచిగా కడిగి వేసుకోవాలి, లేకపోతే దాంట్లో ఉన్న మట్టి అట్లనే ఉంటుంది, కర్రీ టేస్ట్ పోద్ది. సో ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగి వేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. మామిడికాయ వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది పప్పు. నెక్స్ట్ ఒక టమాటో వేసుకుంటున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము కారం కోసం. ఇఫ్ పచ్చిమిర్చి లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడైతే మేము ఇంకా రైస్ ఇంకా కర్రీ కోసం పెట్టేసినాము. ఇవి అయ్యేలోపు టిఫిన్ కోసం ప్రిపేర్ చేసుకుంటాము. టిఫిన్ కోసం అయితే మేము మొక్కజొన్న గారెలు చేసుకుంటున్నాము. దీన్ని ఆల్రెడీ రాత్రే రుబ్బి పెట్టినాము. దీంట్లో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి రుబ్బుకున్నాము. నెక్స్ట్ దీంట్లో కావాల్సిన వేసుకొని చేసేసుకుంటాము. ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. సో పప్పు అయితే 2 విజిల్స్ వచ్చిందండి, బంద్ చేసినాం. ఇంకా నెక్స్ట్ తాలింపు వేసుకోవడమే. తాలింపు కోసం అయితే మేము ఇక్కడ కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, ఆవాలు వేసుకుంటున్నాము. సో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా తాలింపు కోసం అవి వేసేసుకుంటే అయిపోద్ది. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, లాస్ట్లో పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, లేకపోతే మాడిపోద్ది. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము, 1 స్పూన్ సాల్ట్. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకుంటే పప్పు రెడీ. నెక్స్ట్ దీంట్లో తాలింపు వేస్తున్నాము. సో పప్పు అయితే అయిపోయింది. పప్పు ఇంకా అన్నం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టిఫిన్ చేసేసుకుంటాము. గారెల కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్లా ఒత్తుకొని వేసుకోవడమే. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, గారెలు అయితే వేసుకుంటున్నాము. ఒక సైడ్ అయితే కాలినాయి. నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నాము. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంది. మధ్యలో ఇట్లా అయితే కలుపుతూ ఉన్నాము. సో గారెలు అయితే 2 వైపులా మంచిగా కాలిపోయినాయి. ప్లేట్లో అయితే వేసుకున్నాము. ఇంకా మిగతా పిండి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము.
సో గారెలు అయితే చేయడం అయిపోయింది. వీటికి కాంబినేషన్ మేమైతే టొమాటో కెచప్ వాడుతున్నాము. ఇది లేకపోతే పల్లి చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా వంట చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్స్ ప్యాక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అన్నం పెడుతున్నాము, నెక్స్ట్ కర్రీ. సో బాక్స్ పెట్టడం అయిపోయింది. ఇంతే అండి ఇంకా ఈ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.